आवाज न्यूज़ ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। కామారెడ్డి పట్టణంలోని లింగపూర్ ప్రాథమిక మండల పరిషత్ పాఠశాలలో వనం మనం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది। జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంకల్పబద్ధమయ్యారు। ఈ సందర్భంగా స్టేట్ అడిషనల్ సెక్రటరీ చామకూర శ్రీధర్ రెడ్డి మొక్కలు నాటి ప్రాణాలను కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు। ఉపాధ్యాయులు పాఠశాల కాంపౌండ్ వాల్ తరగతి గదులు అవసరాన్ని తెలియజేసి సమస్యల పరిష్కారాన్ని కోరారు। కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, ఫోరం ప్రతినిధులు పాల్గొన్నారు। లింగాపూర్ గ్రామంలో కామారెడ్డి లింగాపూర్ గ్రామంలో వనం మనం అనే ప్రోగ్రాం చేయడం జరిగినది। దానికి హై స్కూల్ హెడ్ మాస్టర్ కానీ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కానీ సహకరించడం జరిగినది। దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం। ఇలాగే ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మేము ఆశిస్తున్నాం। ఇంకోటి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విషయం తెలిసింది ఏంటంటే ప్రైమరీ స్కూల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి। దానికి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కొద్దిగా సహకరించాల్సిందిగా కూడా మనవి చేస్తున్నాము। ఎందుకనంటే పిల్లల భవిష్యత్తే మనకు చాలా ఇంపార్టెంట్। దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎమ్మెల్యేగా కాకుండా ఒక మానవత్వంగా ఆలోచించి వీళ్ళకు ఉన్న సహాయం తరగతి గదులకు హెల్ప్ చేయాల్సిందిగా మేము హ్యూమన్ రైట్స్ తరఫు నుంచి మేము ఒక రిక్వెస్ట్గా ఇది చేయడం జరుగుతుంది। దానికి మీరు సహకరించాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం। మీ సహకారం ఉంటుందని మేము భావిస్తున్నాం। మా సహకారం కూడా ఉంటుంది ఈ స్కూల్కి। మా ద్వారా మేము కూడా ఏదో ఉడతభక్తిగా మేము కూడా సహకరించాలని అనుకుంటాం। మేము సహకరిస్తే ఈ స్కూల్ అన్నది కొద్దిగా బాగుపడడానికి ఆస్కారం ఉంటుందని మా మనవి। అంటే హ్యూమన్ రైట్స్ తరఫున మీరు సహకరించాలి। ప్లస్ కామారెడ్డి ఇన్ఛార్జిగా కూడా బాధ్యత ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రాం చేయడం ముందుకు వచ్చామని చెప్పడం జరుగుతుంది। గుడ్ మార్నింగ్ ఆల్। ఈరోజు హ్యూమన్ రైట్స్ నిజామాబాద్ నుంచి సొసైటీ వాళ్ళందరూ వచ్చారు సార్, పెద్దవాళ్ళు। అయితే మాది ప్రైమరీ స్కూల్ లింగాపూర్। నా పేరు సిహెచ్ లక్ష్మి, హెడ్ మిస్ట్రెస్ ఇక్కడ। అయితే వాళ్ళు ఈ వనం భాగంలో వచ్చారు। అయితే మొక్కలు తీసుకొచ్చారు సార్, మా ఇక్కడ గ్రౌండ్లో మొత్తం నాటడానికి వచ్చారు। ఒక 50 వరకు మొక్కలు తీసుకొచ్చారు। చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము కూడా। వాళ్ళకి అందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం। అయితే ఇందులో భాగంగా మీకు ఏమైనా సమస్య ఉందా మీ పాఠశాలలో ప్రైమరీ స్కూల్ లింగాపూర్ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా మేడం అని వాళ్ళు అడిగారు సార్। అయితే మేము చెప్పాం మాకు 2 సమస్యలు ఉన్నాయి। తరగతి గదుల కొరత ఒకటి ఉంది, కాంపౌండ్ వాళ్ళు పార్షియల్గా కావాలి మాకు, కాబట్టి ఈ 2 ఉన్నాయి మా సమస్యలు। మిగతా వాటర్ సప్లై అవన్నీ ఉన్నాయి, కరెంట్ పవర్ కూడా ఉంది, గ్రౌండ్ కూడా పెద్దగా ఉంది, కానీ తరగతి గదుల కొరత ఒకటి ఉంది సార్। కాంపౌండ్ వాళ్ళు మాకు కావాలి, సగమే పార్షియల్గానే ఉంది। ఇవి 2 సమస్యలు ఉన్నాయని వీళ్ళు పెద్దవాళ్ళకి తెలియజేశాం। సంస్థ నుండి సెక్రటరీ, ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చారు నిజామాబాద్ నుంచి। చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్। వాళ్ళు వచ్చే ఇంటరాక్షన్స్ చాలా బాగున్నాయి। వాళ్ళు మొక్కలు తీసుకొచ్చారు, మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం। థ్యాంక్ యూ సార్।